రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా షెట్టూరు ఎస్పీ బాలురావు వసతి గృహంలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ప్రహారీ గోడ కూలి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాస్పిటల్ సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల పరిహార చెక్కును బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా షెట్టూరు ఎస్పీ బాలురావు వసతి గృహంలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ప్రహారీ గోడ కూలి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల పరిహార చెక్కును బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ బాను. అనంతపురం జిల్లా షెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలురావు వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే పాత భవనం వద్ద ఉన్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 2 విద్యార్థులు గోడ కింద కూర్చొని ఉన్నారు. ఈ ఘటనలో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల హర్షవర్ధన్ మృతి చెందగా మరొక విద్యార్థి అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అక్షయ్ ను వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే తీసుకెళ్లడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయం నుంచి హర్షవర్ధన్ కుటుంబానికి 5 లక్షల చెక్కును పరిహారంగా పంపించారు. ఈ చెక్కును కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వారికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వారి కుటుంబానికి అందజేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే షెట్టూరు ఎస్సీ బాలుర వసతి గృహాలు అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బాలుర వసతి గృహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయన్న అంశం పైన కూడా ఎమ్మెల్యే ఆరా చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే షెట్టూరు మండలంలో జరిగిన ఈ ప్రమాదం ఎలా జరిగింది, అయితే పాత భవనం పరిస్థితి, గోడ పరిస్థితి ఎలా ఉంది, విద్యార్థులు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్న కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం, మరో విద్యార్థి తీవ్రంగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనతో అయినా జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు పాత భవనాలు అయితే ప్రహరీ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆ అధికారులను ఆదేశించారు. ఈ ఘటన పైన స్పందించిన అధికారులు వెంటనే వాటి వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ చిన్నారి మృతి చెందడం అనేది తీవ్ర విషాదాన్ని అయితే ఆ కుటుంబ సభ్యుల్లో నింపింది. బాను. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఉన్నాడు ఆ పిల్లల్ని తేలేము మనం అంత పరిస్థితుల్లో. నిజంగా చాలా బాధ అవుతుంది. నేను తోడుగా ఉంటానప్ప మీకు. మీరు దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దండి. మీరు ఒకటి మీకు ధైర్యంగా ఉండడమే నాకు ధైర్యం ఇస్తుంది. మీ ధైర్యమే నా ధైర్యం. వేరే రకంగా చూడొద్దండి. నేను గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు తక్షణం నేను కలెక్టర్ గారు తెప్పిస్తాను. మన గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాట్లాడి చంద్రబాబు నాయుడు చెప్పి అది కాకుండా నా సొంతం కూడా నేను చేస్తాను. మీరు ధైర్యంగా ఉండాలి అంతే. ఎవరెవరో రకరకాలు కాదు, మీ కుటుంబంలో నేను కూడా ఒకరిగా భావించండి. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాను. రేపు పోయి నేను విచారిస్తాను. పోయి చూస్తాను అక్కడ. నిజంగా వాళ్ళ తప్పు ఉందంటే మాత్రం గ్యారెంటీగా వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటా. గుర్తుగా ఉన్నాడు ఆ పిల్లల్ని తేలేము మనం అంత పరిస్థితుల్లో. నిజంగా చాలా బాధ అవుతుంది.